सिद्धिरस्तु श्री तिरुपति गंगम्म देवी देवता श्री नारायण देवी भवति सदाय पुरुषस्वेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते वचनारोचमान आयुष्य నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ప్రతి ఒక్క నెల పౌర్ణమి పూజ జరుగుతుంది. కార్తీక దీపం డోలా దీపం ఈడ వెలిగిస్తాము. ఈ నెల రాబోయే శనివారం 31వ తేదీ జనవరి 31వ తేదీ ఈ దీపం ఉత్సవం జరుగుతుంది. అట్లే ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. ఈ ఊంజల్ సేవ విశేషం ఏమంటే మీ కోరికలు ఏమైనా కోరికలు ఉంటే వచ్చే గంగమ్మ తల్లి ముందర పెట్టండి. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతుంది. మీ కోరికలు ఎటువంటి కోరికలు ఉంటేనో వచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి. ఖచ్చితంగా మీ కోరికలు ఆ తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ కోరికలు మీకు నెరవేరుస్తుంది. ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము అమ్మవారి గంగమ్మ గుడి తరపున అన్నదానం జరగబడుతుంది. అందుకనేసి ఇప్పుడు ప్రతి ఒక్క మంగళవారం ప్రతి ఒక్క శుక్రవారము ఇక్కడ అభిషేకం జరిగి అన్నదానం జరుగుతుంది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి అన్నదానానికి సాయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరపున గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరపున కోరుకుంటాను. శ్రీ మాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ జనవరి 31వ తేదీ మన గంటావూరు గంగమ్మ దేవస్థానంలో పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది. పౌర్ణమి పూజ జరుగుతుంది. కావున గంటావూరు భక్తాదులే కాకుండా పొలంనేరు నియోజకవర్గము చుట్టుముట్టు ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలానే మన గంటావూరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి పౌర్ణమి రోజు ఉదయం అమ్మవారికి మారమ్మ తల్లికి గంగమ్మ తల్లికి విశేషమైనటువంటి ఫలపంచామృత స్నానము, సుగంధ ద్రవ్య అభిషేకము, తర్వాత మహామంగళారతి జరుగుతుంది. అలానే సాయంత్రం 6 గంటలకి అమ్మవారి యొక్క సాయంకాల పూజ అవుతానే మనము ప్రతి నెల ఇక్కడ మన గంటావూరు బీసీ కాలనీలో మనము పౌర్ణమి సందర్భంగా జ్వాలా దీపము అనేది మనం కార్యక్రమం చేస్తున్నాము. అది విశేషంగా ఆ యొక్క దీపోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా అమ్మవారి భక్తులకు కోరుకుంటున్నాము. అలానే మనం సాయంకాలం 7 గంటలకి ఊంజల్ సేవ కార్యక్రమం చేస్తాము. ఈ ఊంజల్ సేవ విశేషం ఏమంటే ఈ యొక్క భక్తాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఊంజల్ సేవలో పాల్గొన్నటువంటి భక్తాదులకి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలతో పాటు వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, అలానే దీర్ఘకాలికమైనటువంటి కార్యనిర్విఘ్నత మరియు పెళ్లి కాని వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల పెళ్లిళ్ళు అవుతాయి. అలానే వారి యొక్క రుగ్మతలు ఏదైతే మానసిక శారీరక రుగ్మతలు ఏమున్నా దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలను అన్నీ నివారణ అవుతాయి. అలానే
చాలామంది ఈ యొక్క సేవలో పాల్గొని వారి యొక్క అభీష్టాలన్నీ నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించడం జరిగింది. అలానే మన దేవస్థానంలో విశేషముగా ప్రతి శుక్రవారము మంగళవారము అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలు జరుపుతా ఉన్నాము. అలానే పౌర్ణమి రోజు సాయంకాలం మన గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి అన్నగారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ గారి ఆధ్వర్యంలో ఈ పై కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అలానే సాయంత్రం కుంజల్ సేవలో పాల్గొన్న భక్తులకు విశేషంగా అన్నదానం కూడా ఉంటుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అలానే అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो ददात कुबेराय वै श्रवणाय महाराजाय नमः.
రోజులు నాకు వచ్చి